గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్నల్ ఆడిట్ చాప్టర్కి సంబంధించి టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని చూద్దాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఇంటర్నల్ ఆడిట్? ఇంటర్నల్ ఆడిట్ అంటే ఏమి? ఇంటర్నల్ ఆడిటర్కి సంబంధించి వాటికి సంబంధించి అందులో ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్. సో ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ అంటే ఏమి? ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ గురించి షార్ట్ నోట్లో చెప్పమన్నారు. ఎస్, చెప్దాం. షార్ట్ నోట్ ఏముంటుంది? ఇది పర్ఫార్మింగ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ ఎంగేజ్మెంట్. పర్ఫామ్ చేసిన తర్వాతనే కదా ఆడిట్ రిపోర్ట్ ఇచ్చేది. ఎస్, ఇక్కడ చూడండి. ఇంటర్నల్ సారీ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్. సో దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడమే. సో ఇంటర్నల్ ఆడిటర్ అంటే ఏమి? షుడ్ కేర్ఫుల్లీ రివ్యూ అండ్ అసెస్ ద కన్క్లూజన్స్ డ్రాన్ ఫ్రమ్ ద ఆడిట్ ఎవిడెన్స్ obtained as the basis for his findings contained in his report and సజెస్ట్ రెమిడియల్ యాక్షన్స్. ఎవరు ఇతను? ఇతను ఒక ఇంటర్నల్ ఆడిటర్. అతను కేర్ఫుల్లీగా రివ్యూ చేసి అసెస్ చేసి కన్క్లూజన్స్ని డ్రా చేస్తారు. ఆడిట్ ఎవిడెన్స్ ఏవైతే అప్టైన్ చేస్తున్నారో అండ్ ఫైండింగ్స్ అతను ఏం తీసుకొచ్చినారో రిపోర్ట్కి, దాంతో రెమిడియల్ యాక్షన్స్ని సజెస్ట్ చేస్తాడు. హౌఎవర్, ఇన్ కేస్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ కమ్ అక్రాస్ ఎనీ యాక్చువల్ ఆర్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ ఆర్ ఎనీ అదర్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ asset, it would be more appropriate from him to bring the same immediately to the attention of management. సో ఇతను ఏవైతే ఫ్రాడ్గా చూస్తే ఆర్ ఏమన్నా సస్పెక్ట్ చేస్తే ఏమన్నా అసెట్ మిస్అప్రాప్రియేషన్ జరుగుతుంది అన్నప్పుడు అతను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకొని రావాలి. ఇప్పుడు యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారంగా ఇంటర్నల్ ఆడిట్ అనేది, స్టాండర్డ్స్ ఆన్ ఇంటర్నల్ ఆడిట్ 370, reporting result. Reporting of internal audit is generally undertaking two stages. సో ఎప్పుడెప్పుడు జరుగుతుంది ఇంటర్నల్ ఆడిట్ అనేది? టూ స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్, అట్ ఈ ఎండ్లో చేయొచ్చు, అంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ఆడిట్ రిపోర్ట్ని ఇవ్వచ్చు. ఆర్ ఆన్ పీరియాడిక్ బేసిస్, సార్ నాకు క్వార్టర్లీ ఒకసారి ఇవ్వండి, సార్ నాకు ఒక హాఫ్ ఇయర్లీ ఒకసారి కావాలి అని ఇట్లా ఆడిట్ రిపోర్ట్ని తీసుకోవచ్చు. ఇప్పుడు అట్ ద ఎండ్ వచ్చినప్పుడు పర్టిక్యులర్ ఆడిట్ అసైన్మెంట్కి సంబంధించి ఉండొచ్చు. అండ్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ కవరింగ్ స్పెసిఫిక్ ఏరియాస్ ఫంక్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎంటిటీ ఈస్ ప్రిపేర్డ్ బై ద ఇంటర్నల్ ఆడిటర్. ఇక్కడ హైలైటింగ్ చేయాలి. అతను కీ అబ్జర్వేషన్స్ ఏమున్నాయి అరైజింగ్ ఫ్రమ్ దోస్ అసైన్మెంట్ నుంచి వాటిని హైలైటింగ్ చేయడము. అండ్ దిస్ రిపోర్ట్ ఈజ్ జనరల్లీ ఇష్యూడ్ విత్ డీటెయిల్స్ ఆఫ్ ద మేనర్ ఇన్ విచ్ ద అసైన్మెంట్ వాస్ కండక్టెడ్ అండ్ కీ ఫైండింగ్ ఫ్రమ్ ద ఆడిట్ ప్రొసీజర్. సో ఫస్ట్ది అట్ ద ఎండ్ ఇచ్చేటప్పుడు అతనికి ఏ స్పెసిఫిక్ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తున్నాడు, ఏ ఏ ఫంక్షన్స్ని చెక్ చేసుకోవాలి, ఈ ఈ- అతను అబ్జర్వ్ చేసిన దానిలో కీవర్డ్ని హైలైట్ చేసి ఆ అసైన్మెంట్లో అతను చేయాలి. అండ్ ఇతను ఇష్యూ చేసేటప్పుడు డీటెయిల్ మేనర్లో ఇష్యూ చేయాలి. కీ ఫైండింగ్స్ ఏమైనా ఉంటే వాటిని చెప్పాలి. ఈ రిపోర్ట్ ఇష్యూ టు ద ఆడిట్ టీమ్ విత్ కాపీ షేర్డ్ విత్ లోకల్ అండ్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ హ్యాస్ అగ్రీడ్ డ్యూరింగ్ ద ప్లానింగ్ ఫేజ్. నెక్స్ట్, పీరియాడిక్ బేసిస్. పీరియాడిక్ బేసిస్ ఎందుకు? అట్ ద క్లోజ్ ఆఫ్ ద ప్లాన్ పీరియడ్ a comprehensive report of all the internal audit activities covering the entity and the plan period is prepared by the chief internal auditor or engagement partner in case of external service providers. సో ఇది నెక్స్ట్ దానికి ప్లానింగ్ చేసుకోవడం. నెక్స్ట్ ఎట్లా చేయాలి అనేది. సచ్ రిపోర్టింగ్ ఈజ్ నార్మల్లీ డన్ ఆన్ క్వార్టర్లీ బేసిస్. సో ఎట్లా చేస్తారు? క్వార్టర్లీ బేసిస్ చేయడము. అండ్ సబ్మిటెడ్ టు ద హైయెస్ట్ గవర్నింగ్ అథారిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటర్నల్ ఆడిట్స్, జనరల్లీ ది ఆడిట్ కమిటీ. సో వాళ్ళు ఎవరికి ఇస్తుంటారు? ఇంటర్నల్ ఆడిటర్లు ఆడిట్ కమిటీస్కి ఇస్తుంటారు నార్మల్లీగా. సమ్ పార్ట్ ఆఫ్ ద అఫ్రో మెన్షన్డ్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ మే ఫార్మ్ పార్ట్ ఆఫ్ పీరియాడిక్ బేసిస్. సో ఫర్ ఇయర్ క్వార్టర్లీ రిపోర్ట్ షేర్ చేస్తుంటాడు విత్ ఆడిట్ కమిటీతోని. ఇది ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్కి సంబంధించి పాయింట్స్. ఈ రెండు పాయింట్స్ రాస్తే సరిపోతుంది. అండ్ ఒకవేళ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ వర్క్ కంప్లీటెడ్, ఇంటర్నల్ ఆడిటర్ షెడ్ ఇష్యూ ఏ క్లియర్ వెల్ డాక్యుమెంటెడ్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్. ఇంటర్నల్ ఆడిట్లో రిపోర్ట్లో ఏమేమి ఉంటవి అంటే, కీ ఎలిమెంట్స్ ఏముంటావు అంటే వీటిని రాయొచ్చు. అతను ఏమేమి ఉంటాయి కీ ఎలిమెంట్స్ అంటే, ఓవర్ వ్యూ. అతనికి
ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో ఎంత స్కోప్ ఉంది ఎట్లా అప్రోచ్ అవుతున్నాడో దాని యొక్క ఓవర్ వ్యూ ఇవ్వడము. అండ్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ హ్యాస్ బీన్ కండక్టెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. సో స్టాండర్డ్స్, ఇంటర్నల్ ఆడిటింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నావో వాటి ప్రకారంగా చేయడము. అండ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఆఫ్ కీ అబ్జర్వేషన్స్ కవరింగ్ ఆల్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండ్ స్పెసిఫిక్ టు స్కోప్ ఆఫ్ అసైన్మెంట్. అండ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ చెక్ చేయడానికి కీ అబ్జర్వేషన్స్ ఏం చేసినారు అండ్ వాటికి సంబంధించి కరెక్టివ్ యాక్షన్స్ ఏం తీసుకుంటున్నారు అండ్ నేచర్ ఆఫ్ అజురెన్స్ ఏమి, ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలి మెయిన్గా కీ ఎలిమెంట్స్ అన్నప్పుడు. ఇది ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్కి షార్ట్ నోట్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏం చెప్పినారు? State the important aspects to be considered by external auditor in the evaluation of internal audit function. సో ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ని చూసినప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్ ఇంపార్టెంట్ గా కవర్ చేయాల్సినవి ఏవేవి అనేది క్వశ్చన్. సో అందులో ఫస్ట్ ఏమేమి కవర్ చేయాలి అంటే ఇక్కడ ఉంది చూడండి, evaluation of internal audit functions by external auditor. సో ఎక్స్టర్నల్ ఆడిటర్ చెక్ చేస్తున్నప్పుడు, ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఏం చెక్ చేస్తున్నాడు? ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్స్ ని ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్ జనరల్లీ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్స్. సో ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ ని జనరల్ గా చెక్ చేస్తాడు అండ్ విల్ అసిస్ట్ హిమ్ ఇన్ డిటర్మైనింగ్ ద ఎక్స్టెంట్ టు విచ్ హీ కెన్ ప్లేస్ రిలయన్స్ అపాన్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్. సో అతన్ని ఆ ఎవాల్యుయేషన్ చేసుకుని, అంటే ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్స్ మంచిగా వర్క్ చేస్తుంటే అతను రిలే కావచ్చు, ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్స్ ని మంచిగా వర్క్ చేయకుంటే అతను రిలే కాకపోవచ్చు. ఎక్స్టర్నల్ ఆడిటర్ షుడ్ డాక్యుమెంట్ ఈజ్ ఎవాల్యుయేషన్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ హీజ్ రెస్పెక్ట్. దానికోసం ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమేమి కన్సిడర్ చేయాలి అంటే ఫస్ట్ ఆర్గనైజేషనల్ స్టేటస్ ని చూడాలి. ఫస్ట్ ఆర్గనైజేషనల్ స్టేటస్ లో ఏం చెప్తారు? వెదర్ ఇంటర్నల్ వెదర్ ఇంటర్నల్ ఆడిటర్ హీఈస్ అండర్టేకెన్ బై అవుట్ సైడ్ ఏఎన్సి. సో ఎవరు చేస్తున్నారు ఈ ఇంటర్నల్ ఆడిట్ ని? బయటి వాళ్ళు ఏమన్నా చేస్తున్నారా ఆర్ ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంటే చేస్తుందా అనేది చూసుకోవాలి విత్ ఇన్ ద ఎంటిటీ ఇట్ సెల్ఫ్. సో థర్డ్ పార్టీతో చేపిస్తున్నారా, వాళ్ళలో ఒక పర్సన్, మెయిన్ పర్సన్ ఎవరితో అన్నా చేపిస్తున్నారా? ద ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ టు ద మేనేజ్మెంట్ ఎవరు ఇస్తున్నారు అంటే ఆర్గనైజేషన్ లో ఆడిట్ రిపోర్ట్ ఎవరు ఇస్తున్నారు? ఇన్ అన్ ఐడియల్ సిచ్యువేషన్ హిజ్ రిపోర్ట్ టు ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్ ఫ్రీ ఆఫ్ ఎనీ అదర్ ఆపరేటింగ్ రెస్పాన్సిబిలిటీ. సో అతను చేసే పర్సన్ ఎవరు, ఎవరికి ఇస్తున్నారు, అతనికి ఎంతవరకు ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఎనీ కాన్స్టెంట్ ఆర్ రెస్ట్రిక్షన్ ప్లేస్డ్ అపాన్ హిమ్ బై వర్క్ బై మేనేజ్మెంట్ షుడ్ బి కేర్ఫుల్లీ ఎవాల్యుయేటెడ్. సో అతనుకున్న రెస్ట్రిక్షన్స్ ఏమి, అతనుకున్న కాన్స్ట్రెంట్స్ ఏమి, అతనుకున్న ప్రాబ్లమ్స్ ఏమి మేనేజ్మెంట్ చెప్పేటప్పుడు ఇట్లనే కావాలని ఏమన్నా చెప్తున్నా, ఈ పాయింట్స్ యాడ్ చేయమని మేనేజ్మెంట్ చెప్పినట్లనే అతను యాడ్ చేస్తున్నా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్ పర్టికులర్ ద ఇంటర్నల్ ఆడిటర్ షుడ్ బి ఫ్రీ టు కమ్యూనికేట్ ఫుల్లీ విత్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్. సో ఇంటర్నల్ ఆడిటర్ ఫ్రీగా, ఫ్రీ అంటే కదా, ఫ్రీ అంటే కదా, అట్లా ఎక్స్టర్నల్ ఆడిటర్తో కమ్యూనికేట్ చేయగలగాలి, అది ఫస్ట్. సో దానికోసం ఆర్గనైజేషనల్ స్టేటస్ చూడండి. ఆర్గనైజేషన్ స్టేటస్ అంటే ఏం చెప్పినాము? ఆర్గనైజేషన్ ఎవరిని పెట్టింది ఆడిటర్గా అంటే ఇంటర్నల్ ఆడిటర్గా. ఆ ఇంటర్నల్ ఆడిటర్ ఎట్లా వర్క్ చేస్తున్నారు? ఆన్ హిజ్ ఓన్ ఇండిపెండెంటా ఆర్ మేనేజ్మెంట్ చెప్పినట్టు చేస్తున్నారా? ఇంటర్నల్ ఆడిటర్ మొత్తం ఫ్రీగా ఎక్స్టర్నల్ ఆడిటర్తో డిస్కస్ చేయగలుగుతున్నారా ఆర్ లేదా అనేది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ ఫంక్షన్. ద ఎక్స్టర్నల్ ఆడిటర్ షుడ్ అసర్టైన్ ద నేచర్ and depth of coverage of assignment which the internal auditor discharges for management. We should also ascertain to what extent management consider and where appropriate acts upon internal audit recommendation. So నెక్స్ట్ ఏం చూడమంటాము? అతను ఎంత డెప్త్ పోతున్నాడు, అతను ఏమేమి కవర్ చేస్తున్నారు, అతను కవర్ చేసి ఏమన్నా ప్రాబ్లమ్స్ మేనేజ్మెంట్ తీసేస్తే మేనేజ్మెంట్ వాటిని ఎట్లా కన్సిడర్ చేస్తుంది, అతను ఇచ్చిన రికమెండేషన్స్ ఏమన్నా తీసుకుంటుందా లేదా, ఆర్ ఆ రికమెండేషన్స్ ని వాళ్ళు ఆ మామూలులే వీళ్ళు మంత్లీ మంత్లీ ఇస్తుంటారని సైలెంట్గా ఉందా అనేది చెక్ చేసుకోవాలి. సో అతను ఇంటర్నల్ ఆడిటర్ ని ఎట్లా కన్సిడర్ చేస్తున్నా అనేది చెక్ చేసుకోవాలి.
Next, technical competency. External auditor should ascertain that internal auditor work is performed by person having advocate technical training and proficiency. For example, కంపెనీ టాలీ వాడుతుంది, ఇంటర్నల్ ఆడిటర్కి టాలీ గురించి తెలియదు. కంపెనీ శాప్ వాడుతుంది, ఆడిటర్కి శాప్ గురించి తెలియదు. ఇట్లా ప్రాపర్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉందా లేదా, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పర్సనే పెట్టినారా లేదా, అండ్ అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది యూజ్ చేసే టెక్నికల్లో, ఆ క్వాలిఫికేషన్స్ ఏమి, ఆ పర్సన్ ఇంటర్నల్ ఆడిట్ వర్క్కి తీసుకున్న పర్సన్, ఇవి టెక్నికల్ కాంపిటెన్సీ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, professional due care. The external auditor should ascertain whether internal auditor work appear to be properly planned, supervised, reviewed and document. సో ఏదైతే వర్క్ ఉందో ఇంటర్నల్ ఆడిటర్ చేస్తున్న వర్క్ అనేది, అది ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నా లేదా, ప్రాపర్గా సూపర్వైజ్ చేస్తున్నా లేదా, ప్రాపర్గా రివ్యూ చేస్తున్నా లేదా, ప్రాపర్లీ డాక్యుమెంటేషన్ అనేది జరుగుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్సర్సైజ్ ఆఫ్ డ్యూ ప్రొఫెషనల్ కేర్ బై ఇంటర్నల్ ఆడిటర్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అడ్వకేట్ ఆడిట్ మాన్యువల్, అడ్వకేట్ ఆడిట్ ప్రోగ్రామ్ వర్కింగ్ పేపర్స్ ప్రాపర్గా జరుగుతుంది అనేది తెలియాలి. అది క్వశ్చన్ నెంబర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్డ్ వన్. సో థర్డ్ క్వశ్చన్ ఏముంది, AB Private Limited company has outstanding loans or borrowings from banks exceeding 100 crore rupees. So, MTV loans and borrowings wants to appoint an internal auditor. Please guide him for the applicability of the same and who can be appointed as internal auditor and what the work. అంటే ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు, అప్లికబిలిటీ అడుగుతున్నారు. ఫస్ట్ అప్లికబిలిటీ ఎవరు చెప్తారు, సెక్షన్, జస్ట్ సెకండ్, సెక్షన్ 138 డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ అదొకటే ఆపినారా, నో. అండ్ హూ కెన్ బి అపాయింటెడ్, ఎవరిని, పర్సన్ ఎవరిని అపాయింట్ చేయాలి. అండ్ వాట్ వర్క్ వుడ్ బి రివ్యూడ్ బై హిమ్, అతను ఏ వర్క్ని రివ్యూ చేస్తాడనేది క్వశ్చన్. ఓకే, ఫస్ట్ వాటికి సంబంధించి సెక్షన్ 138 ఏం చెప్తుంది అనేది చూడాలి. తర్వాత ఎవరు అపాయింట్మెంట్ అనేది చెప్పాలి. దాని తర్వాత ఎవరిని పెట్టాలి అనేది చెప్పాలి. దానికి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి వర్క్ని రివ్యూ చేస్తాడు, ఇక్కడ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ఆన్ స్కోప్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటింగ్. సో internal audit plan should be developed in such a manner business process, ensuring that appropriate consideration is made and advocate balance is ensured by the following. Risk ఏముంది, సో స్కోప్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ వర్క్ షుడ్ ఆల్సో బి రివ్యూడ్. సో ఏమేమి రివ్యూ చేస్తాడు అనేది చూసుకుంటే, ఏమేమి రివ్యూ చేసుకుంటారు అని చెప్తే ఇది చెప్తాం. ఇది లాస్ట్ పాయింట్కి. బట్ దానికి ముందర మనకి 3 పాయింట్స్ ఉన్నాయి. ఏవి, ఫస్ట్ ఎవరిని అపాయింట్ చేయొచ్చు అనేది క్వశ్చన్. సో ఎవరిని ఫస్ట్ అప్లికబిలిటీ అడిగినారు. అప్లికబిలిటీ మనం ఏం చెప్పినాము, సెక్షన్ 138 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. 138 ఏం చెప్తుంది, దట్ ఎవ్రీ ప్రైవేట్ కంపెనీ, ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ప్రైవేట్ కంపెనీ కాబట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఈజ్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఇంటర్నల్ ఆడిట్. సో ఇంటర్నల్ ఆడిట్ రిక్వైర్. ఎప్పుడు మనకు అవుట్ స్టాండింగ్ లోన్స్ అండ్ బారోయింగ్ గురించి మాట్లాడినారు కాబట్టి నేను అదే చెప్తా, అవుట్ స్టాండింగ్ లోన్ ఆన్ బారోయింగ్స్ ఫ్రమ్ ఎవరి దగ్గర నుంచి కావచ్చు, బ్యాంక్స్ నుంచి కావచ్చు, ఆర్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి కావచ్చు. అతనికి ఉంటే ఎంత, ఎక్సీడింగ్ 100 crores ఆర్ మోర్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఏం చెప్తున్నా ఇక్కడ, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. సో అంటే ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడైనా కానీ, ఏ టైంలో అయినా కానీ నీకు 100 crores ఎక్సీడ్ అయినావంటే నీ యొక్క
అవుట్స్టాండింగ్ లోన్స్ అండ్ బారోయింగ్, యూ నీడ్ టు అపాయింట్ ద ఇంటర్నల్ ఆడిటర్ అని సెక్షన్ 138 డిస్కషన్ చేసింది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఎవరు ఏమన్నారు, మన దానిలో క్వశ్చన్లో ఏబీ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్రెడీ 100 crores ఎక్సీడ్ అయింది కాబట్టి మనం కంపల్సరీ అపాయింట్ చేయాలనేది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్, ఎవరు, ఐఎమ్ రెడీ టు అపాయింట్. ఇప్పుడు ఎవరిని అపాయింట్ చేయాలి, ఎవరిని అపాయింట్ చేయాలి అంటే ఇంటర్నల్ ఆడిటర్ షెల్ 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 బి చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఆర్ వీళ్ళు ప్రాక్టీస్లో ఉన్నని ఆర్ ప్రాక్టీస్లో లేకపోని ఆర్ అదర్ ప్రొఫెషనల్స్, అదర్ పర్సన్స్. అదర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో ఎవరు డిసైడ్ చేసుకుంటారో బై ద బోర్డ్, by the board conducted to conduct internal audit of the functions and activities of the company. సో బోర్డ్ డిసైడ్ అయింది ఒక సిఏని కానీ ఆర్ సిఎంఏ కానీ వీళ్ళు ప్రాక్టీస్లో ఉన్నని ఉండక పోని ఆర్ అదర్ ప్రొఫెషనల్స్ని ఇది బోర్డ్ డిసైడ్ చేస్తుంది. అది హూకి సంబంధించి. నెక్స్ట్ లాస్ట్కి ఏమన్నారు, స్కోప్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ షుడ్ ఆల్సో బి రివ్యూడ్. ఏమేమి రివ్యూ చేస్తారు, వర్క్ టు బి రివ్యూడ్ బై ఇంటర్నల్ ఆడిటర్. ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ ఏమేమి రివ్యూ చేస్తాడు, ఇంటర్నల్ కంట్రోల్స్ అండ్ సిస్టమ్ ప్రొసీజర్స్. సో ఇంటర్నల్ కంట్రోల్స్ ఎట్లున్నాయి, సిస్టమ్ ప్రొసీజర్స్ ఎట్లున్నాయి అవి చెక్ చేసుకుంటాడు. కంప్లైంట్స్ విత్ పాలసీస్ అండ్ ప్లాన్స్, ప్రొసీజర్స్ అండ్ రెగ్యులేషన్స్. సో వాళ్ళకున్న పాలసీస్, వాళ్ళకున్న ప్లాన్స్, వాళ్ళకున్న ప్రొసీజర్, వాళ్ళకున్న రెగ్యులేషన్స్ని కంప్లై అవుతున్నారా లేదా, వాళ్ళకున్న అసెట్, వాళ్ళ యొక్క కస్టోడియన్షిప్ అండ్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ అసెట్ ఉందా లేదా. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎట్లుంది, రిలవెన్స్ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎట్లుంది, అకాంప్లిష్మెంట్ ఆఫ్ గోల్స్ అండ్ అబ్జెక్టివ్, యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఇది ఇన్క్లూడింగ్ రివ్యూ. ఇంటర్నల్ ఆడిటర్ వర్క్ షుడ్ ఆల్సో బి ఇన్క్లూడ్ రివ్యూ. ఇవన్నీ చెక్ చేసుకుంటాడు ఎవరు, ఇంటర్నల్ ఆడిటర్. వర్క్ టు బి రివ్యూడ్ బై ఇంటర్నల్ ఆడిటర్. ఇది సెకండ్ థర్డ్ క్వశ్చన్ కంప్లీటెడ్. దీంతో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి, ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫోర్త్ క్వశ్చన్, లెట్స్ సి. ఎస్, మూన్ లిమిటెడ్. ఎవరు, మూన్ లిమిటెడ్ ఉన్నాడు. ఓకే, ఈ మూన్ లిమిటెడ్ ఏం చేస్తుంది ఇక్కడ, ఆఫ్ విచ్ ఆర్ ద స్టాట్యుటరీ ఆడిటర్ హ్యావ్ అండ్ ఇంటర్నల్ ఆడిట్ బీయింగ్ కండక్టెడ్ బై అన్ అవుట్ సైడ్ ఏజెన్సీ. మనం ఇందాక చెప్తాం ఫస్ట్ క్వశ్చన్లో అనుకుంటా, ఇంటర్నల్ ఆడిట్ అనేది అవుట్ సైడ్ ఏజెన్సీనా ఇన్సైడే ఉన్నారా అనేది చెప్పమన్నాము, అక్కడ చెప్పాము. స్టేట్ ద ఫ్యాక్టర్ దట్ వే కన్సిడరేషన్ ఇన్ ఆప్టింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ డైరెక్ట్ అసిస్టెన్స్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆడిటర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్టాట్యుటరీ ఆడిట్. సో స్టాట్యుటరీ ఆడిట్ చేసేటప్పుడు డైరెక్ట్ అసిస్టెన్స్ ఏం తీసుకోవాలి. సో మనం ఇందాక దాని గురించి డిస్కషన్ చేసినాం కాబట్టి రిపోర్టింగ్లో అనుకుంటా చెప్పినాం. ఎస్, రిపోర్టింగ్లో చెప్పినాము. బేసిక్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ ఇవన్నీ ఆడిట్ రిపోర్ట్ గురించి డిస్కషన్ చేసినాము. ఫాలోఅప్ గురించి కాదు. ఫాలోఅప్ ఇంటర్నల్ ఆడిట్కి సంబంధించి ఇప్పుడు మన క్వశ్చన్ ఏమడినా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్. సో డైరెక్ట్ అసిస్టెంట్ చేసేటప్పుడు ఫ్యాక్టర్స్ ఏవి కన్సిడర్ చేయాలి, ఏవి కన్సిడర్ చేయొద్దు అనేది క్వశ్చన్. Evaluating internal audit functions ఇవి. Determining nature and extent of work of internal auditor function that can be work determining చేసుకుంటాము. ఏరియాస్ ఏవేవి కవర్ చేయాలి, ఎస్ ఇక్కడ చూడండి. ఎక్స్టర్నల్ ఆడిటర్ ఎంతవరకు యూజ్ చేయాలి అనేది చెక్ చేసుకునేది ఇక్కడ చెక్ చేసుకుంటాడు. దీన్ని బేస్ చేసుకొని చెక్ చేసుకుంటాడు ఫ్యాక్టర్స్ ఏవేవి తీసుకోవాలి, ఏవేవి కన్సిడర్ చేసుకోవాలి అనేది క్వశ్చన్ కదా. ఎస్ క్వశ్చన్. సో డిటర్మైనింగ్ నేచర్ అండ్ వర్క్, nature and extent of work that can be assigned to internal auditor provides direct assistance. సో దానికోసం ఇంటర్నల్ ఆడిటర్ ఏమేమి కన్సిడర్ చేయాలనేది క్వశ్చన్ కదా. సో కూల్ బడ్డీ, external auditor consider this one. External auditor shall not use internal auditor to provide direct assistance to perform procedures. So nature of work, extent of work that can be assigned to internal auditor providing direct assistance. దానికి ఫస్ట్ చెక్ చేసుకోవాలి అమౌంట్ ఆఫ్ జడ్జిమెంట్ విత్ రెస్పెక్ట్ టు
ప్లానింగ్ అండ్ పర్ఫార్మెన్స్ రిలవెంట్ ఆడిట్ ప్రొసీజర్. సో రిలవెంట్ ఆడిట్ ప్రొసీజర్లో ప్లానింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, అతను ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసిన దాన్ని ఎవాల్యుయేషన్ చేయండి. వీటికి అసిస్టెంట్ తీసుకోవచ్చు. ప్లానింగ్ అండ్ పర్ఫార్మెన్స్ రిలవెంట్ ఆడిట్ ప్రొసీజర్స్లో ప్లానింగ్ పర్ఫార్మెన్స్కి అతన్ని తీసుకోవచ్చు. అమౌంట్ ఆఫ్ జడ్జిమెంట్ ఎంత ఉందనేది. నెక్స్ట్ అసెస్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. సో రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఎంత ఉంది. అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ థ్రెడ్స్. సో అతన్ని యూజ్ చేస్తే ఎంత మనకి ఎగ్జిస్టెన్స్ సిగ్నిఫికెంట్ థ్రెడ్ ఏముంటుంది, ఇవన్నీ ఫస్ట్ కన్సిడర్ చేయాలి. అండ్ కన్సిడర్ చేసిన తర్వాత ఇందులో అయితే కంపల్సరీ అతని యొక్క అసిస్టెన్స్ అనేది తీసుకోవద్దు, డైరెక్ట్ అసిస్టెన్స్. ఎప్పుడు మేక్ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ ఇన్ ఆడిట్. సో జడ్జిమెంట్ అంటే నువ్వు చేయాలి జడ్జిమెంట్, వేరే వాళ్ళది తీసుకొని వాళ్ళు చెప్పినట్లు నేను చెప్తా అంటే ఇట్ ఈస్ నాట్ ఏ జడ్జిమెంట్. సో జడ్జిమెంట్ దానిలో అతని యొక్క అసిస్టెన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ రిలవెంట్ హయ్యర్ అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. సో ఇక్కడ అసెస్ చేసిన రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉందన్నప్పుడు అతని వర్క్ని తక్కువ చేసుకోవాలి. మోర్ దెన్ లిమిటెడ్. సో ఎక్కువ ఉంటే నువ్వు చెక్ చేయాలి ఎక్కువ. మోర్ రిస్క్ యూ నీడ్ టు పర్ఫామ్ మోర్ ఆడిట్. రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్కి ఆ డిటెక్షన్ రిస్క్ ఏదైతే ఉంటుందో ఆడిట్ రిస్క్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ రిస్క్ వస్తే ఎక్కువ ఆడిట్ అనేది పర్ఫామ్ చేయాలి. ఎక్కువ ఆడిట్ పర్ఫామ్ చేయాలంటే నువ్వు ఇన్వాల్వ్ కావాలి, అతని యొక్క అసిస్టెన్స్ కాదు. రిలేట్ టు వర్క్ which is reported to management or those charged with government by internal audit function. ఆల్రెడీ ఇంటర్నల్ ఆడిట్ ఫంక్షన్ వాళ్ళు రిపోర్ట్ చేసేసినారు మేనేజ్మెంట్కి, దోస్ చార్జెడ్ విత్ గవర్నమెంట్కి, వాళ్ళు అగ్రి అయినారు. దానికి నువ్వు మళ్ళీ అసిస్టెంట్ తీసుకోవడం అనేది ఏముండదు. రిలేట్ టు డెసిషన్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్ మేక్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఏ 16. సో 16 ప్రకారంగా నువ్వేమన్నా చేయాలి అనుకుంటుంటే డెసిషన్స్ని వాటి ప్రకారంగా ఇట్లా వీటి కేసెస్లో నువ్వు డైరెక్ట్ అసిస్టెంట్స్కి సంబంధించి డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. మిస్టర్ ఏ అపాయింట్ అయినాడు ఏదానికి, అదే స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ XYZ. XYZ is required to appoint an internal auditor as per statutory provisions given in the Companies Act 2013 and appoint Mr. B has its internal auditor. Internal auditor appoint అన్నారు. External auditor A asked internal auditor to provide direct assistance. సో సేమ్ ఇందాక క్వశ్చన్, డైరెక్ట్ అసిస్టెంట్ ని తీసుకోవాలనుకున్నాను ఏ దానికి, రిలేటింగ్ టు సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ కి అండ్ అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. దీనికి చెప్పినా మనం అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ కి తీసుకోవచ్చు అనేది. బట్ ఈ అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్లో హయ్యర్ అసెస్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఉంటే తీసుకోకూడదు. అండ్ సిగ్నిఫికెంట్ రిలేటెడ్ మ్యాటర్స్కి తీసుకోకూడదు. సో సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్కి తీసుకోకూడదు. అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్కి తీసుకోవచ్చు. డిస్కస్ వెదర్ మిస్టర్ ఏ స్టాట్యుటరీ ఆడిటర్ కెన్ ఆస్క్ డైరెక్ట్ అసిస్టెంట్ ఫ్రమ్ బి internal auditor and state view auditing point. Will your answer be different if Mr. A asks direct assistance from Mr. B internal auditor with respect to external confirmation request? So అసెసింగ్ చేసుకున్నాము రిస్క్ ఆఫ్ మెటీరియల్ మెజర్మెంట్, అది కన్ఫర్మేషన్ కోసం తీసుకోవచ్చా? ఎస్, కన్ఫర్మేషన్ కోసం అనేది తీసుకోవచ్చు. అంతేకాని సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్కి తీసుకోకూడదు. సో ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్తారో చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్. So direct assistant from internal auditor. As per SA 16, using the work of internal auditor, the external auditor shall not use the internal auditor to provide direct assistance to perform procedures that involve significant judgment ఇన్ ఆడిట్. సో అతని యొక్క వర్క్ని అసలు యూజ్ చేయకూడదు, అతని యొక్క అసిస్టెంట్ని యూజ్ చేయకూడదు. సిన్స్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్ హ్యాస్ సోలో రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆడిట్ ఒపీనియన్. ఎందుకోసం యూజ్ చేయకూడదు అంటే ఆడిట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాల్సినది ఎక్స్టర్నల్ ఆడిటర్, అతని యొక్క రెస్పాన్సిబిలిటీ, సోల్ రెస్పాన్సిబిలిటీ. ద ఎక్స్టర్నల్ ఆడిటర్ నీడ్ టు మేక్ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ ఇన్ ద ఆడిట్ అగ్రిమెంట్. సో సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ ఉన్నప్పుడు అతను వేరే వాళ్ళని ట్రస్ట్ చేయకూడదు, వేరే వాళ్ళతో చేయకూడదు. సో సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ ఏవేవి వస్తాయి? అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్అసెస్మెంట్, రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్అసెస్మెంట్ని అసెస్ చేస్తున్నప్పుడు కానీ, ఆర్ సఫిషియన్సీ ఆఫ్ టెస్ట్ పర్ఫార్మ్డ్ సఫిషియన్సీని, ఎవాల్యుయేటింగ్ ద అప్రాప్రియేట్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్ యూజ్ ఆఫ్ ద
గోయింగ్ కన్సర్న్ అజంప్షన్. సో గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ని అసెస్ చేస్తున్నప్పుడు ఎవాల్యుయేటింగ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్ ని ఎవాల్యుయేషన్ చేస్తున్నప్పుడు ఎవాల్యుయేటింగ్ అడ్వకేసీ ఆఫ్ డిస్క్లోజర్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ అదర్ మ్యాటర్స్ ఎఫెక్టింగ్ ఆడిట్ రిపోర్ట్స్. సో వీటి కేసెస్లో కంపల్సరీగా అతను డైరెక్ట్ అసిస్టెన్స్ అనేది తీసుకోకూడదు. ఫస్ట్ ఏమి ఏదైతే అతను వర్క్ చేస్తున్నప్పుడు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ని రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ని చూస్తున్నప్పుడు టెస్ట్లు పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఆర్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ని చూస్తున్నప్పుడు ఆర్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఉన్నప్పుడు. సో సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఉన్నప్పుడు సో డిస్క్లోజర్కి రిలేటెడ్ వీటిలో అసిస్టెన్స్ అనేది తీసుకోకూడదు. అండ్ సెకండ్ క్వశ్చన్, జస్ట్ కన్ఫర్మేషన్ చేసుకున్న దగ్గర అసిస్టెంట్ తీసుకోవచ్చా? ఎస్, డైరెక్ట్ అసిస్టెంట్ ఫ్రమ్ ఇంటర్నల్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్. ఇంటర్నల్ ఆడిటర్ అంటే 610 స్టాండర్డ్ డిస్కషన్ చేస్తుంది. యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ ప్రొవైడ్ relevant guidance in determining the nature and extent of work that is not mandatory, may be assigned to the internal auditor in determining the nature of work that may be assigned. So ఇక్కడ కూడా may be assigned to internal auditor. The external auditor కేర్ఫుల్ టు లిమిట్ సచ్ వర్క్. ఇచ్చేటప్పుడు తను కేర్ఫుల్గా ఉండాలి ఆ వర్క్ ఇచ్చే టైంలో. దట్ వుడ్ బి అప్రాప్రియేట్ టు బి అసైన్ చేసేటప్పుడు అప్రాప్రియేట్ ఉండాలి. ఫర్దర్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఏ 505 కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో 610 వచ్చింది ప్లస్ 505 ఏం చెప్తుంది? ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుంది. ఎక్స్టర్నల్ ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ కంట్రోల్ ఓవర్ external confirmation request and evaluate the result of external confirmation procedures. It would not be appropriate to assign, ఇది అప్రాప్రియేట్ కాదు టు అసైన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్. అవి చెక్ చేసుకోవాలి. హవెవర్ ఇంటర్నల్ ఆడిటర్ మే అసిస్ట్ ఇన్ అసెంబ్లింగ్ ఇన్ఫర్మేషన్ నెసెసరీ ఫర్ ఎక్స్టర్నల్ ఆడిటర్ టు రిసాల్వ్ ఎక్సెప్షన్స్ ఇన్ కన్ఫర్మేషన్ రెస్పాన్స్. సో 505 ఏం చెప్పింది ఇక్కడ? ఎక్స్టర్నల్ ఆడిటర్ మెయింటైన్ చేయాలి, కంట్రోల్ ఉండాలి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ పైన. అతనే ఎవాల్యుయేట్ చేసుకోవాలి రిజల్ట్స్ని, ప్రాసెస్ని. అంటే అతనికి అసైన్ చేయడం, ఇంటర్నల్ ఆడిటర్కి అసైన్ చేయడం అనేది మంచిది కాదు బట్ జస్ట్ అసిస్టెంట్ తీసుకున్నా కాబట్టి మే అసిస్ట్ ఇన్ అసెంబ్లింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ని అసెంబ్లింగ్ చేయడానికి ఇంటర్నల్ ఆడిటర్ని, అతని యొక్క అసిస్టెంట్ని మనం తీసుకోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 5. అండ్ క్వశ్చన్ నెంబర్ 6, 7, 9, 10 ఉంది కదా. సో మేబీ నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి. థ్యాంక్ యూ.